గుడ్ మార్నింగ్ టు ఎవరీబడి. సరే మనము చెప్పుకుంటూనే ఉన్నాం కదా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ వైరింగ్ అంటే మనకు ఎలక్ట్రికల్ పర్పస్లో ఏమేమి వస్తువులను ఉపయోగిస్తాము అంటే ఏమేమి మెటీరియల్స్ ఉపయోగిస్తాము అనేటటువంటిది మన సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్స్. అదేవిధంగా మనకు హౌస్ వైరింగ్లో ఏమేమి ఉంటాయి అనేటటువంటి సెకండ్ టాపిక్. ఇప్పుడు హౌస్ వైరింగ్లో వెళ్ళే ముందు మనము ఏమేమి వస్తువులను ఉపయోగిస్తాము అది కూడా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అయిపోయింది. మనకు వైరింగ్ యాక్సెసరీస్లో ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ ఏమేమి టూల్స్ యూజ్ చేస్తాము అనేటటువంటి ప్రీవియస్ క్లాస్లో అయిపోయింది. ఇక్కడ టూల్స్ యాక్సెసరీస్తో పాటుగా హౌస్ వైరింగ్ చేసేటప్పుడు మనం జైంట్స్ ఏ విధంగా చేస్తాము అనేటటువంటి నిన్న క్లాస్లో జైంట్ సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ గురించి మనం చెప్తున్నాం. మనకు టోటల్గా మనకు జైంట్స్ వచ్చేసి 5 టైప్స్ అని నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. అవేంటి మనకు ఫస్ట్ వెస్టర్న్ యూనియన్ జాయింట్, మ్యారీడ్ జాయింట్, అదేవిధంగా టీ జాయింట్, పిక్టైల్ జాయింట్, స్ట్రైట్ జాయింట్, పిక్టైల్ జాయింట్. ఇవి టోటల్గా మనకు ఉన్నటువంటి 5 జాయింట్. ఈ జాయింట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే వైర్ లెంత్ ని ఇంక్రీజ్ చేయడం కోసము, అదేవిధంగా మనకు వెళ్ళేటటువంటి లైన్ నుండి ఎక్స్ట్రా ఒక లైన్ ని యాడ్ చేసుకోవడం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం, జాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి మనకు ఈ వెస్టర్న్ యూనియన్ జాయింట్ నిన్న ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఈ వెస్టర్న్ యూనియన్ జాయింట్ లో ఏంటి మనము ట్రాన్స్మిషన్ లైన్ లో స్తంభాల పైన టవర్ల పైన మనము వైర్ లెంత్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసము మనము ఈ వెస్టర్న్ యూనియన్ జాయింట్ అనేది ఉపయోగిస్తాం. ఇందులో ఉపయోగించేటటువంటి మొత్తము అల్యూమినియం కండక్టర్స్ మనము ఉపయోగిస్తుంటాము. నెక్స్ట్ వచ్చేసి మ్యారీడ్ జాయింట్. మ్యారీడ్ జాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ జాయింట్ చెప్పుకున్నాం మనం కదా. ఇది హౌస్ వైరింగ్ లో ఉపయోగిస్తుంటాం. అంటే హౌస్ వైర్ లో వైరింగ్ లెంత్ ని ఇంక్రీజ్ చేయడం కోసం, అంటే వైర్ మన వైర్ అక్కడ వరకు ఆగిపోయినప్పుడు అక్కడ నుండి కంటిన్యూషన్ వైర్ ని జాయింట్ చేసుకొని కండక్టర్ ని మనము ఎక్స్టెండ్ చేసుకోవడం కోసము ఈ జాయింట్ ఉపయోగిస్తాం. చాలా మంది జాయింట్ చేయడానికి రెండు వైర్లను ఒక దగ్గర కలిపి ప్లాస్టర్ చేసేస్తారు, అంటే టేప్ వేసేస్తుంటారు. దాని ద్వారా ఏమవుతుందంటే హౌస్ వైరింగ్ చేసేటప్పుడు మనము పైప్ లోపల నుండి వైరింగ్ చేస్తుంటాం. ఈ పైప్ లోపల నుండి వైరింగ్ చేయడం ద్వారా అదేమవుతుంది మనకు ఇక్కడ పైప్ నుంచి వైర్ లాగేటప్పుడు స్ప్రింగ్ సహాయంతో వైర్ లాగుతుండగా అలాంటప్పుడు ఇక్కడ జామ్ అయ్యి వైర్ తెగిపోయే అవకాశం ఉంటుంది. అంటే తర్వాత మనం పవర్ సప్లై ఎక్కడ ఆగిపోతుంది అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే ఇక్కడ వైర్ జామ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉండదు. మనం కండక్టర్ ఏదైతే లెంత్ లో ఉంటుందో మనం ఇన్సులేటింగ్ చేసిన తర్వాత జాయింట్ చేసి ఇన్సులేటింగ్ చేసిన తర్వాత కూడా అది అదే కండక్టర్ సైజ్ లో వస్తుంది కనుక ఈజీగా వైర్ అనేది మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనము హౌస్ వైరింగ్ లో వైర్ లెంత్ ఇంక్రీజ్ చేయడం కోసం మనము ఈ మ్యారీడ్ జాయింట్ అనేది ఉపయోగిస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్ట్రైట్ జాయింట్. ఈ స్ట్రైట్ జాయింట్ కూడా మనం ఏంటంటే ట్రాన్స్మిషన్ లైన్ లోనే ఉపయోగిస్తాం. అంటే స్తంభాల పైన వైర్ లెంత్ ఇంక్రీజ్ చేయాలి అనుకునేటటువంటి దాంట్లో ఈ యూనివర్సల్ వెస్టర్న్ యూనియన్ జాయింట్ తో పాటుగా ఈ స్ట్రైట్ జాయింట్ ని కూడా మనము ట్రాన్స్మిషన్ లైన్ లో ఉపయోగిస్తుంటాము. ఇక్కడ మనము ఏవైతే మనం ఎక్స్టెండ్ చేసేటటువంటి వైర్లు ఉంటాయో వాటి యొక్క కార్నర్స్ ని కొంచెం బెండ్ చేస్తాం. బెండ్ చేసి బెండ్ చేసేటువంటి మధ్య మొత్తము ఎక్స్ట్రా వైర్ తీసుకొని ఈ విధంగా మొత్తము మనం ట్విస్ట్ చేస్తాం, చుడతాం. ఇక్కడ సైడ్ లో చుట్టడంతో పాటుగా రెండు వైర్ల కొనలకు ఇటువైపు కూడా ట్విస్ట్ చేస్తాం. ఎందుకు ఈ విధంగా చేస్తుంటే అల్యూమినియం వైర్లు మనము ఎక్కువగా స్తంభాల పైన టవర్స్ దగ్గర దీన్ని యూజ్ చేస్తుంటాం. ఈ అల్యూమినియం ఏంటంటే వ్యాపోజిషన్ సంకోచం అనేది ఉంటుంది. మన చలికాలం రాగానే ఫుల్ టైట్ అయిపోతుంటాయి, వేసవికాలం రాగానే లూజ్ అయిపోతుంటాయి. వెదర్ కండిషన్ తగ్గట్టు అది చేంజ్ అవుతుంది. అలా టైట్ లూజ్ అయ్యేటటువంటి టైంలో మనం ఈ విధంగా సైడ్ లకు ట్విస్ట్ చేయకుండా దీన్ని బెండ్ చేయకుండా ఉంచితే ఏమవుతుందంటే అటు ఇటు లూజ్ అవుతూ జాయింట్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జాయింట్ మొత్తం ఊడిపోయే అవకాశం ఉంటుంది. జాయింట్ ఊడిపోయిందంటే మనకు పవర్ సప్లై అనేది ఆగిపోతుంది. ఇలా చేయడం ద్వారా ఏంటంటే వైర్ అనేది లూజ్ అయినా కానీ జాయింట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఆ విధంగా ఈ విధంగా చేస్తుంటాము. ఇక్కడ ఇందులోనే స్ట్రైట్ జాయింట్ లోనే మనము టీ కనెక్షన్, అంటే స్ట్రైట్ గా ఒక లైన్ వెళ్తున్నప్పుడు దాని నుండి కిందకి లైన్ ఎక్స్టెండ్ చేసుకోవాలి అంటే ఈ టీ జాయింట్ అనేది ఈ విధంగా మనము బెండ్ చేస్తూ యూజ్ చేస్తుంటాము.
ఇది ఈ స్ట్రైట్ జాయింట్ అనేది మనం ట్రాన్స్మిషన్ లైన్లలో ఉపయోగిస్తుంటాం, అంటే స్తంభాల పైన వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. నెక్స్ట్ వచ్చేసి టీ జాయింట్. ఈ టీ జాయింట్ అనేది మనకు హౌస్ వైరింగ్ పర్పస్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. ఈ హౌస్ వైరింగ్ పర్పస్ లో ఈ టీ జాయింట్ ని ఎందుకు ఉపయోగిస్తాం? మనకు ఆల్రెడీ హౌస్ వైరింగ్ పర్పస్ లో మ్యారేజ్ జాయింట్ కూడా చెప్పాం. మ్యారేజ్ జాయింట్ యొక్క పని ఏంటి? వైర్ లెంత్ ఇంక్రీజ్ చేయడం కోసం. అదే ఈ టీ జాయింట్ ఏంటంటే సమాంతరంగా వైర్ వెళ్తున్నప్పుడు దాని నుండి కిందికి కనెక్షన్, అంటే మనకు సర్వీస్ లైన్స్ మనకి డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ నుంచి మనం కనెక్షన్ తీసుకుంటాం. ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ నుంచి కనెక్షన్ తీసుకుంటున్నప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ నుంచి వెళ్ళేటటువంటి లైన్ నుండి కింద స్విచ్ బోర్డ్ కనెక్షన్ తీసుకుంటాం కదా, ఆ స్విచ్ బోర్డ్ కనెక్షన్ తీసుకునేటటువంటి ఏ విధంగా జాయిన్ చేస్తామంటే అది ఏ జాయింట్ తో జాయిన్ చేస్తామంటే టీ జాయింట్ తో మనము జాయిన్ చేయడం జరుగుతుంది. ఈ టీ జాయింట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక సమాంతరమైనటువంటి ఒక వైర్ ని తీసుకుంటాం, అంటే ఈ విధంగా వైర్ కంటిన్యూస్ గా వెళ్తున్నటువంటి ఒక వైర్ తీసుకుంటాం. తర్వాత కిందికి జాయిన్ చేయాలనుకునేటటువంటి ఇంకొక వైర్ ని తీసుకోవడం జరుగుతుంది. అవునా? ఈ రెండు వైర్లు ఏంటంటే ఫస్ట్ సమాంతరంగా వెళ్తున్నటువంటి వైర్ ఏదైతే ఉంటుందో దాన్ని మధ్యలో ఈ విధంగా ఇన్సులేషన్ తొలగిస్తాం, అంటే మనకు మినిమం ఒక 5 నుండి 6 సెంటీమీటర్ల వరకు ది ఇన్సులేషన్ అనేది మిడిల్ లో ఎక్కడైతే మనం జాయిన్ చేస్తామో అక్కడ మిడిల్ లో ఈ విధంగా ఇన్సులేషన్ అనేది తొలగించాలి. అదే విధంగా మనం ఎక్స్టెండ్ చేసుకునేటటువంటి లైన్ ఏదైతే ఉంటుందో, అంటే కిందికి తీసుకునేటటువంటి వైర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క చివరి కార్నర్ ఇదేమో మిడిల్ లో తీసుకుంటాం. అవునా? దీన్ని చివరి కార్నర్కు ఒక 3 నుండి 4 సెంటీమీటర్ల వరకు వైర్ లెంత్ అనేది మీద ఉన్నటువంటి ఇన్సులేషన్ అనేది ఈ విధంగా తొలగించిన తర్వాత దీన్ని ఒకసారి శాండ్ పేపర్ సాయంతో శుభ్రం చేసుకోవాలి. శాండ్ పేపర్ సాయంతో ఎందుకు శుభ్రం చేసుకోవాలి అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ఇన్సులేటింగ్ సంబంధించినటువంటి అంటే ఇన్సులేషన్ సంబంధించినటువంటి కొన్ని మాలిక్యూల్స్ ఇందులో ఉండిపోయే అవకాశం ఉంటుంది. అలా ఉండిపోయినప్పుడు దానిలో కార్బన్ వచ్చి పవర్ సప్లైని పూర్తిగా చేయలేకపోతుంది. ఎప్పుడైతే మనం శాండ్ పేపర్ సాయంతో శుభ్రం చేస్తామో దానిలో ఉన్నటువంటి వేస్ట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా క్లీన్ చేసిన తర్వాత ఈ వైర్ ని ఏదైతే మనము ఫస్ట్ తీసుకున్నటువంటి వైర్ ని మిడిల్ లో మనము ఈ విధంగా హోల్ వచ్చే ఇన్సులేషన్ తీసిన తర్వాత హోల్ వచ్చేలాగా ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సినటువంటి వైర్ ఉంది కదా, దీన్ని కొద్ది వరకు ఉంచి మిగిలినటువంటి 2 పార్ట్స్ గా ఈ విధంగా విడగొట్టుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్స్ గా విడగొట్టుకున్న తర్వాత ఈ రెండింటిని ఇక్కడ హోల్ ఉంది కదా దీనిలో నుంచి బయటకు వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా అరేంజ్ చేసుకుంటాం. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత దీని ఇక్కడ హోల్ ని ఒక దగ్గర కనేసి ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకున్నటువంటి వైర్లను ట్విస్ట్ చేయాలి టైట్ గా. ఈ విధంగా దీన్ని మొత్తము టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకుంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ కండక్టర్ లెంత్ ఏదైతే ఉందో అదే సైజ్ లో ఇక్కడ రావడం జరుగుతుంది. ఇలా దీన్ని టైట్ చేసుకున్న తర్వాత దీనిపైన మనకు అవకాశం ఉంటే సాల్డింగ్ తోని సాల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈ వైర్ జాయింట్ అనేది ఇంకా టైట్ గా ఉంటుంది, లాగినా తెగిపోయే అవకాశం లేకుండా. ఇలా సాల్డింగ్ చేసిన తర్వాత దీన్ని ఒక్కసారి మళ్ళీ సాల్ట్ పేపర్ సాయంతోని స్మూత్ చేసుకుంటే మనకేంటంటే ఒకే జాయింట్ అనేది మొత్తం ఒకే లెవెల్ లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనము సాల్డింగ్ సాయంతో ఒకసారి సాల్డింగ్ చేస్తుంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉంటుంది. అలా కాకుండా మనం శాండ్ పేపర్ సాయంతో ఒకసారి క్లీన్ చేస్తే మొత్తం ఒకే లెవెల్లో వచ్చేస్తుంది. ఈ ఒకే లెవెల్లో వచ్చిన తర్వాత దీనిపైన ఇన్సులేటింగ్ టేప్ వేస్తే ఇక్కడ వైర్ ఏదైతే సైజ్ లో ఉందో ఇక్కడ జాయింట్ దగ్గర కూడా సేమ్ అదే సైజ్ లో ఉంటుంది. అలా అదే సైజ్ లో ఉండడం ద్వారా ఏమవుతుందంటే వైర్ అనేది మనము తీసుకునేటటువంటి లైన్స్ పైప్స్ ఏవైతే ఉంటాయో అందులో మూవ్ అవడానికి ఈజీ అవకాశం ఉంటుంది. ఇలా మనం స్ట్రైట్ గా వెళ్ళేటటువంటి లైన్ నుండి కిందికి లైన్ ని ఎక్స్టెండ్ చేసుకోవడం కోసము ఈ టీ జాయింట్ అనేది హౌస్ వైరింగ్ పర్పస్ లో ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పిక్టైల్ జాయింట్. అవునా? ఈ పిక్టైల్ జాయింట్ అంటే ఇది కూడా హౌస్ వైరింగ్ పర్పస్ లో మనం పవర్ ని ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం ఉపయోగిస్తాం. కొన్నిసార్లు మనం సాకెట్లు మనం పవర్ ఎక్కడ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే స్విచ్ మనకున్నటువంటి సాకెట్ లో ప్లగ్ లను పెట్టి పవర్ ఎక్స్టెండ్ చేసుకుంటాం.
కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ మనకు ప్లగ్లు పెట్టే అవకాశం అనేది ఉండదు. ఈ ప్లగ్లు పెట్టే అవకాశం లేనప్పుడు ఏం చేస్తాము, మనము ల్యాంప్ హోల్డర్స్ దగ్గర కానీ లేదా సీలింగ్ రోజుల దగ్గర కానీ మనము జాయింట్ అనేది తీసుకుంటాము. అలా చేసేటప్పుడు ఏంటంటే 2 వైర్లను తీసుకుంటాం. ఈ 2 వైర్లను తీసుకొని మనము ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాంప్ హోల్డర్ దగ్గర తీసుకోవాలి. అంటే బల్బ్ వెలగాలంటే దానికి కనెక్షన్ ఇస్తాం కదా, ఆ వైర్ అక్కడ నుండి ఇంకొక వైర్ ఎక్స్టెండ్ చేసుకుంటాం కదా, ఆ వైర్ అంటే 2 వైర్లను తీసుకుంటాం. ఈ 2 వైర్లను తీసుకున్న తర్వాత మినిమం ఒక 3 నుండి 4 సెంటీమీటర్ల వరకు దీని ఇన్సులేషన్ అనేది ఈ విధంగా తొలగిస్తాం. ఇలా ఈ ఇన్సులేషన్ తొలగించిన తర్వాత రెండింటిని ఒకసారి సాండ్ పేపర్ సాయంతో శుభ్రం చేసుకొని 2 ఆపోజిట్ డైరెక్షన్ ఈ విధంగా పెట్టేసి దీన్ని ఈ విధంగా ట్విస్ట్ చేస్తారు నార్మల్ జాయింట్ లాగా. ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత మిగిలినటువంటి కార్నర్స్ ఏదైతే ఉందో ఈ కార్నర్ ని మనము కటింగ్ ప్లేయర్స్ సాయంతో మనకు ఆల్రెడీ ప్లేయర్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ ప్లేయర్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఈ ప్లేయర్స్ రకరకాలు ఉంటాయి. ఓన్లీ కట్ చేయడానికి మనకు ప్లేయర్స్ అనేవి ఉంటాయి. దాన్ని మనం కట్టర్ అంటాం. కట్టర్ సాయంతో ఈ కార్నర్స్ ని మనం కట్ చేసుకొని ఎక్కడి నుంచి అయితే మనము పవర్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ దీన్ని ఉంచి స్క్రూ సాయంతో టైట్ చేసుకోవచ్చు. ఇది పిక్టైల్ జాయింట్. దీన్ని కూడా మనం ఎక్కడంటే హౌస్ వైరింగ్ లోనే ఉపయోగిస్తుంటాము. ఇక అదే విధంగా ఇంకొక విషయం చెప్పుకోవాలంటే హౌస్ వైరింగ్ లో మనము రకరకాల వైర్లను అనేది ఉపయోగిస్తుంటే రకరకాల వైర్ ఒకే సైజ్ లో ఉన్నటువంటి వైర్లు కాకుండా డిఫరెంట్ సైజ్ లో ఉన్నటువంటి వైర్లను కూడా మనము హౌస్ వైరింగ్ లో ఉపయోగిస్తాం. ఇవి ఏ సైజ్ లో ఉన్నాయి ఏంటి అనేది ఏ విధంగా తెలుసుకుంటామంటే వైర్ గేజ్ సహాయంతో వైర్ యొక్క సైజ్ మనము తెలుసుకుంటాము. ఇది టోటల్ గా మనకు ఉన్నటువంటి 7th యూనిట్ వైరింగ్ టూల్స్ అండ్ జాయింట్. ఓకేనా, నెక్స్ట్ 8th యూనిట్ కు రేపటి క్లాస్ లో చెప్తున్నాం. ఓకే, థాంక్యూ.